నమస్తే సిటీ ఇండియా న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. 9 నెలల కాలం పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ పూర్తి చేసుకున్న 230 మంది యువ కానిస్టేబుళ్లకు ఈ రోజు ఉదయం జడ్చర్ల పోలీస్ శిక్షణా కేంద్రంలో దీక్షాంత్ పేరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడుతూ బాధితులకు పేద ప్రజలకు సేవలందించే గొప్ప అవకాశం పోలీసులకు ముఖ్యంగా కానిస్టేబుళ్లకు ఎక్కువగా లభిస్తుందని, ఇటువంటి అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. తెలంగాణ పోలీస్ అధికార శిక్షణంలో ఉండే డ్యూటీ, హానర్, కంపాషన్, సూక్తి పదాలను గుర్తుంచుకొని నిత్య జీవితంలో ముందుకు సాగడం ఎంతైనా అవసరమని వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు శ్రీధర్, సిహెచ్ లక్ష్మీనారాయణ, టి భూపాల్, ఇన్స్పెక్టర్లు, అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చేసిన వ్యక్తులున్నారు 230 మందిలో 167 మంది బీటెక్ ఇతర డిగ్రీలు చేసిన వ్యక్తులు యువకులు, అదేవిధంగా 47 మంది పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వీళ్ళు ఎంకామ్, ఎంపీడీ, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఏ, ఎంబీఏ, ఎంసీఏ చేసిన యువకులు ఉన్నారు. అత్యంత చదువరులైన మీరు మీ జ్ఞానాన్ని సమాజ సేవకు వినియోగించాలని ఈ సందర్భంగా మన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్ మాతృమూర్తి శ్రీమతి కృష్ణబాయి నిన్న మరణించారు. శ్రీమతి కృష్ణబాయి మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన తల్లి మరణానంతరం కూడా దేహం పరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో తన మాతృమూర్తి దేహాన్ని కూడా మహబూబ్ నగర్ వైద్య కళాశాలకు అప్పగించినట్లు పలువురు అభివర్ణించారు. కేవలం భారతదేశంలోనే అవయవాల లబ్ధి లేకపోవడం వల్లే 6 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని, అవయవ దానానికి ముందుకు వస్తే ఎంతో మందికి పునర్జన్మను ఇవ్వవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అభిష్టం మేరకు ఈరోజు భవిష్యత్తులో డాక్టర్లని తయారు చేయడానికి, పేద డాక్టర్లను తయారు చేయడానికి వైద్య పరిశోధన నిమిత్తం గవర్నమెంట్ కళాశాలకి ఈరోజు మా కుటుంబం అంతా కూడా మా అమ్మ పార్థివ దేహాన్ని అందిస్తున్నాం. మా అమ్మ బతుకున్నప్పుడు ఇద్దరు డాక్టర్ని చేసింది. ఒకటి నన్ను, రెండవది నా కూతుర్ని వెన్నెలని. ఇప్పుడు చనిపోయి 50 మందికి పైగా డాక్టర్లు తయారు చేయబోతున్నారు. 50 మందికి పైగా డాక్టర్లు తయారు చేయబోతున్నది. మనందరికీ తెలుసు, ఈరోజు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరైనా ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రాణాలని త్యాగం చేసి ఈ ప్రపంచాన్ని కాపాడిన లోకం ఏదైనా ఉందంటే అది వైద్య లోకం మాత్రమే. డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశ్రామిక సిబ్బంది. నిజంగా ఈరోజు ఇక్కడికి మా అమ్మ పార్థివ దేహాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఈ ఆసుపత్రిలో ప్రతి ఒక్కరు కూడా మా అమ్మకు సేవ చేసిండ్రు. మా అమ్మకు సేవ చేసిండ్రు. అందరూ అమ్మమ్మ అని పిలిచేవాళ్ళు. చాలా మంది సిస్టర్స్ వీళ్ళందరూ కూడా, వాళ్ళందరూ కూడా మా అమ్మతో ప్రేమను పంచుకున్నారు. నేను అందుకే చెప్తుంటాను, గవర్నమెంట్ దవాఖానలో మర్యాదలు ఉండకపోవచ్చు కానీ మంచి వైద్యం ఉంటుంది. మేము మర్యాదలు చేయడానికి మాకు సమయం ఉండకపోవచ్చు కానీ మంచి వైద్యం అందిస్తాము. నేను గుండె మీద చేసుకొని చెప్తాను, ఇదే మా అమ్మని నేను ఏ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోయినా ఇంత వయసుని, ఇంత ఆయుష్ని నేను పొడిగించేవాడిని కాదు. ఇక్కడ కేవలం ఒక రూమ్లో అన్ని రకాల సౌకర్యాలు, అపోలో దవాఖానలో ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయో అన్ని రకాల సౌకర్యాలు మా అమ్మకు మేము అందించడం జరిగింది. మా అమ్మకు కాదు, మా అమ్మకు లాగే ప్రతి పేదవాళ్ళకు మేము అందిస్తున్నాం.
పాలమూరు జిల్లా కేంద్రంలోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంసెట్ 2020 ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించడంతో వారిని కళాశాల యాజమాన్యం అభినందించింది. ఈ సందర్భంగా కళాశాల సలహాదారు వెంకటయ్య మాట్లాడుతూ కళాశాల ప్రారంభం నుంచి విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం వల్ల మంచి ర్యాంకులు సాధించారని, ఇది జిల్లాకే గర్వకారణమన్నారు. ఇంతటి ఘన విజయం సాధించినందుకు కృషి చేసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, కళాశాల ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ నమస్సుమాంజలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వెలువరించినటువంటి ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలలో మా కళాశాల విద్యార్థులు స్థాపించిన మొదటి సంవత్సరం మొదటి బ్యాచ్తోనే 1000 బిలో ర్యాంక్ సి భూమిక సాధించి 678 ర్యాంకు సాధించి కళాశాల ప్రథమ స్థానం సాధించింది. అదేవిధంగా 2000 బిలో ర్యాంక్స్ బి పూజిత, జి అక్షయ్, అదేవిధంగా 5000 ర్యాంకు లోపల 7 విద్యార్థులు, 10,000 లోపు ర్యాంకులు 14 మంది, 20,000 లోపు ర్యాంకులు 30 మెంబర్స్ విద్యార్థులు, ఇంకా దాదాపు మంచి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు 61 మంది విద్యార్థులు మా కళాశాలలో ఉన్నారు. మా యొక్క మొదటి బ్యాచ్లో 116 మంది విద్యార్థులతో మేము ఇంతటి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రధాన కారణం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మా యొక్క కాలేజీ యొక్క సంకల్పాలను ఎరంగి మా యొక్క అధ్యాపక బృందానికి చాలా చక్కటి సహకారం అందించినందుకు. మరియు Bhumika from MPC of Rishi Junior College. I got 678 rank in MSET. I dedicate my success to my parents and lecturers. I thank my director sir and lecturers for supporting me and encouraging me. Thank you. మహిళలపై సమాజంలో జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా యూత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాటిక్ ఇమాం అమీర్ ఇమాం మాట్లాడుతూ భారతదేశంలో జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా యావత్ భారత్ యువత ముందుకు రావాలన్నారు. ఈరోజు సొసైటీలో ఏదైతే జరుగుతున్నాయో రేప్స్, మొయినాబాద్ రేప్, ఇంకా హత్రాస్లో ఏమైతే జరుగుతుందో, ఇంకా కశ్మీరీస్ లైఫ్ అన్నీ మ్యాటర్ చేస్తాయని మేము ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయబడం జరుగుతుంది. మహబూబ్ నగర్ యూత్ ద్వారా యూత్ ఆఫ్ మహబూబ్ నగర్ హత్రాస్ రేప్ ఇంకా మొయినాబాద్లో ఏమైతే జరుగుతుందో మేము రేప్ ఫ్రీ ఇండియా చేయాలని ఈ ప్రొటెస్ట్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయబడం జరిగింది. The citizens of Mahbub Nagar, this is a awareness program held by the youth of Mahbub Nagar to aware public, to aware youth what is going on in the society, current situations like the Hathras rape and Moinabad rape and Kashmiri's life matters and Dalits' lives matter. The innocents' life matters. Of course, the innocents' life matter. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో కాగ్నా నదిలో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం వివరాలు తెలియలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాలి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలం బాదేపల్లి పాత బజార్ చౌరస్తా సమీపంలో తాత్కాలిక నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి అనంతరం పలు కాలనీలో పర్యటించి వార్డులను పరిశీలించారు.
ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా. కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ మరియు 135 జీవో రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరీ గార్డెన్ ఫంక్షన్ హాల్ నుండి ర్యాలీ నిర్వహించి షాద్నగర్ ముఖ్య కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల రక్తం పీలుస్తూ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఎల్ఆర్ఎస్ రూపంలో ప్రజలని ఇబ్బంది పెట్టడం. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుంది అనడానికి నిదర్శనం ప్రజల నుంచి ఈ ఎల్ఆర్ఎస్ రూపంలో డబ్బులు వసూలు చేయడం. ముందే లాక్డౌన్ సమయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటే మూలిగే నక్క పైన తాటి చెట్టు పడ్డట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఈ ఎల్ఆర్ఎస్ని రద్దు చేయాలనే డిమాండ్తో షాద్నగర్ నియోజకవర్గంలో ఈర్లపల్లి శంకర్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి ఆర్డీఓ గారికి ఎల్ఆర్ఎస్ని రద్దు చేయాలని వినతి పత్రం ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిష్టి బొమ్మను అంబేద్కర్ స్టాచ్యూ వద్ద, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్టాచ్యూ వద్ద దహనం చేయడం జరిగింది. బంగారు తెలంగాణ అని పరిపాలన చేస్తున్న ఈ నియంత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక కరోనా మహమ్మారి ఇలా ప్రజలను పట్టి పీడిస్తే, ప్రపంచాన్నే పట్టి పీడిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ కరోనా వ్యాధితోని బిక్కుబిక్కుమని బతుకుతున్న ప్రజలకు, ఆందోళనలో ఉన్న ప్రజలను ఆయన అన్ని విధాల వైఫల్యం చెంది నిర్లక్ష్యం చేస్తూ ప్రజలను పట్టించుకోకుండా, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పరిపాలన కొనసాగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. మరి తెలంగాణ ఇస్తే బంగారు తెలంగాణ చేస్తున్న ఈ యొక్క నియంత పాలకుడు కేసీఆర్ గారు ఇలా ప్రజల మీద అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను, ఆయన తప్పుడు నిర్ణయాలు, ప్రతిపక్షాలు చెప్పినా, ఎవరైనా మేధావులు చెప్పినా ఆయన ఇష్టారాజ్యంగా ప్రగతిభవన్కి అంకితమై పరిపాలన కొనసాగిస్తూ ఒక ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థ లేకుండా పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అతనికి ఆర్థికంగా పరిస్థితులు అస్తవ్యస్తమైనప్పుడు మరి ఇటువంటి భారం పేద ప్రజల మీద ఎల్ఆర్ఎస్ అని మీ అందరూ తెలుసు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు జరిగేటప్పుడు ఎల్ఆర్ఎస్ లేదు, ఏం లేదు, ఒక 80 గజాలు 70 గజాలు నేను ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తా, పర్మిషన్లు అవసరం లేదని చెప్పిన్నారు. వనపర్తి జిల్లా మదనపురం మండలంలోని దంతనూరు గోవిందహల్లి గ్రామాల ప్రజలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన దేవరఖత్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ రామ్ నారాయణ, మదనపురం మండల పరిషత్ అధ్యక్షురాలు జన్ను పద్మావతి, వెంకట్ నారాయణ, జెడ్పీటీసీ కృష్ణ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలనారాయణ, కొత్తకోట సింగల్ విండో చైర్మన్ కొట్టం శంశీధర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. చెక్కులు ఇచ్చే కార్యక్రమం ఎంత మేము సంతోషపడతామంటే, నేను చాలా మీటింగ్లో చెప్తా, అన్నిటికంటే ఎక్కువ నాకు తృప్తినిచ్చేది ఆ కళ్యాణ లక్ష్మి సంతకం పెట్టేటప్పుడు. ఈరోజు 146 మందికి చెక్కులు ఇస్తున్నాం. ఇదే వేదిక మీద దాదాపు ఇప్పటికీ జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, ఎంఆర్ఓ గారు ఒక 30 ఫామ్లు పంపించారు. అంటే ఒక సంతకం పెట్టి తృప్తి మాకు చాలా ఉంటుంది. ఇంతకుముందు మాట్లాడిన వద్దలు చాలా మంది మాట్లాడారు. ఒకటే నేను ఇవాళ మీ అందరినీ కోరేది, ఏ కుటుంబాలైతే ఇవాళ లబ్ధి పొందుతున్నాయో, లబ్ధి పొందుతున్న కుటుంబాలు 100కు 100% కేసీఆర్ గారిని జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను మాట్లాడే కంటే ముందు జై తెలంగాణ అని అనిపించిన, కొంతమంది చేతులు ఎత్తకపోతే అందరూ చేతులు ఎత్తాలని చెప్పినాం. ఎందుకు చెప్పినాం? తెలంగాణను రోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? తెలంగాణ ఎట్లా వచ్చిందో జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం ఉండేదా? తెలంగాణ ఉద్యమం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? తెలంగాణ రాష్ట్రం రాకుండా ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకుండా ఉంటే
ఇలా 146 మందికి 1,46,00,000 రూపాయల చెక్కులు ఇలా మీకు ఇస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.